బోగస్ ఉద్యోగులు 20,000 అంట. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల్లో గుర్తింపు. పని చేయకుండానే 5 ఏళ్లుగా జీతాలు. ప్రతి నెల 250 కోట్ల లూటి. హెచ్ఓడీల కార్పొరేషన్లు వర్సిటీలోని అధికంగా నిధులు గోల్మాల్. కొనసాగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ. ఇప్పటికే 7,000 మంది ఉద్యోగుల జాబితా తొలగింపు. 5 ఏళ్లలో 10,000 కోట్లకు పైనే భారీ కుంభకోణం. రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల్లో సుమారు 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. పని చేయకుండానే 5 ఏళ్లుగా సదరు బోగస్ ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు జమ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయ్యే మరింత మంది బోగస్ ఉద్యోగులు బయట పడుతున్నారనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో ఉంది. వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం పద్ధతిన సుమారు 4.99 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇందులో చాలా చోట్ల బోగస్ ఎంప్లాయీస్ ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. నకిలీ ఉద్యోగులను గుర్తించాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో ఆర్థిక శాఖ, అన్ని ప్రభుత్వ శాఖలు, హెచ్ఓడీలు, కార్పొరేషన్లు, సొసైటీలు, వర్సిటీలకు సమాచారం అందించడం జరిగింది. సో 10,000 కోట్లకు పైగానే భారీ కుంభకోణం అంట. నిజంగా ఇందులో నిస్వార్థమైనటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను దయచేసి ఉద్యోగాలలోకి తీయకండి. చేతులెత్తి మొక్కుతా. ఎందుకంటే నిర్దాక్షిణంగా ఎండోన్మెంట్లో సుమారు 200 నుండి 500 మందిని ఉద్యోగంలోకి వెళ్ళి తీసి అవతల పడేసారు, ఏం ఆలోచించకుండా. అదే ఒక లైఫ్ స్పాన్ ఒకటి టైం అయిపోయినా సరే రికమెండేషన్ తోటి అతన్ని ఉద్యోగంలో పెట్టుకుని ఒక కంప్యూటర్ ఆపరేటర్ని, వాడు కూడా అవినీతి పరుడే. బరాబర్ అవినీతి పరులకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సో ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నామనేది ఆలోచించాలి. సో దయచేసి అటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు దయచేసి ఉద్యోగంలో నుంచి నిర్దాక్షిణంగా తీసి పడేయకండి. వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఏది నిజం, ఏది అబద్ధం అన్ని రకాలుగా ఆలోచించి ఆచితూచి అడిగేయండి.